నమస్కారం ప్రజలారా. గవర్నమెంట్ లో చాలా స్కీమ్స్ ఉంటాయి ప్రజలకు ఉపయోగపడేటి, కానీ చాలా మటుగా స్కీమ్స్ ఏదో ప్రజలకు తెలియదు. అలాంటి స్కీమ్స్ లలో ఒక స్కీమ్ స్టాండప్ ఇండియా. అంటే చాలా మటుకు స్టూడెంట్స్ అన్న ఎవరైనా బిజినెస్ చేసుకుందాం వాళ్ళైనా మహిళలైనా వాళ్ళకు ఒక బిజినెస్ ఐడియా ఉంటది, పెట్టుబడి పెట్టడానికి పైసలు ఉండే, దానివల్ల వాళ్ళు ఇన్కమ్ ముందు అయిపోతారు. సో ఇలాంటి వాళ్ళ కోసం స్టాండప్ ఇండియా అనే ఒక కొత్త స్కీమ్ ఉంది. అంటే కొత్త స్కీమ్ కాదు, పాత స్కీమే, కానీ చాలా మందికి తెలియదు ఈ స్కీమ్ గురించి. ఇందులో 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చాలా తక్కువ రేట్ లో ఇంట్రెస్ట్ ఇస్తుంది, వితౌట్ ఎనీ ప్రూఫ్. అంటే చాలా లో డాక్యుమెంట్స్ సబ్మిషన్ మాత్రమే ఉంటది. ఇది కేవలం ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీలో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, మిగతా కాకుండా మహిళలు అయితే ఏ క్యాస్ట్ అయినా సరే, ఓబీసీ అయినా, ఓసీ అయినా, జనరల్ అయినా, ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే మహిళలు అయితే దీన్ని అప్లై చేయొచ్చు. సో ఇందులో ఏంటంటే మీకు ఒక బిజినెస్ ఐడియా ఉండాలా. మీ బిజినెస్ ఐడియా ఉంటే ఆ బిజినెస్ ఐడియాని తీసుకొని డాక్యుమెంట్ మంచిగా ప్రిపేర్ చేసుకొని మీరు బ్యాంకుకి వెళ్తే, ఏ బ్యాంక్ అయినా సరే మీరు ఆ బ్యాంకుకి వెళ్తే వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళకి ఇది నచ్చితే, మీ బిజినెస్ కి ఫ్యూచర్ లో మంచి ఆప్షన్ ఉంది, ఇందులో లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మట్టుగా ఉన్నాయని వాళ్ళకు అనుకుంటే, నిజంగా మీ దానికి ఆప్షన్స్ ఉంటే మీకు 10 లక్షల నుంచి కోటి రూపాయల దాకా వాళ్ళు లోన్ ఇస్తారు. ఇందులో ఇంట్రెస్ట్ కూడా 10 to 13% మధ్యలో ఉంటుంది. అంటే నెలకు రూపాయి నుంచి రూపాయి 10 పైసల వరకు ఉంటుంది. సో అదే విధంగా మీరు ఎట్లయితే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, మీరు డాక్యుమెంట్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ 15 లక్షలు అవసరం అయితే అని అనుకున్నారు అనుకో, కనీసం 10 to 15% మీ దగ్గర ఉండాలి. 10 నుంచి 15% మీ దగ్గర ఉంటే గవర్నమెంట్ 75 నుంచి 80% లోన్ ఇస్తుంది. అంటే ఓ 20 లక్షలు మీకు కావాలి, మీ ఒక పెట్టుబడి పెట్టడానికి అనుకున్నారు అనుకోండి, ఆ 20 లక్షలలో మీ దగ్గర కనీసం 2 నుంచి 3 లక్షలు ఉంటే గవర్నమెంట్ 15 నుంచి 17 లక్షల వరకు శాంక్షన్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ లో మీరు లోన్ తీసుకున్నాక మీ పెట్టుబడి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు అనుకో, ఈరోజు మీకు బిల్డింగ్ కి, రెంట్ కి, వీళ్ళకి ఎంత కావాలో అంత అమౌంట్ ఫస్ట్ ఇస్తుంది. తర్వాత మీకు రెగ్యులర్ ప్రాసెస్ కోసం మీరు స్టార్ట్అప్ కంపెనీ, స్టార్ట్అప్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయగానే, మీ బిజినెస్ స్టార్ట్ చేయగానే మీ మిగతా అమౌంట్ మాత్రం మీకు దానిలో పడిపోతుంది. అంటే మీరు పెట్టే దాంట్లో 75 నుంచి 85% వరకు గవర్నమెంట్ మీకు ఆదుకుంటుంది. సో ఇది మీకు వచ్చేంత వరకు, వచ్చినాక మీరు 1.5 year వరకు, అంటే సంవత్సరంన్నర వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నుంచి మీరు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. 7 years వరకు మీరు కట్టుకోవాలి. ఫస్ట్ 1.5 year మీ బిజినెస్ ని సెట్ చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది, ప్రతి బ్యాంక్ లో ఇస్తుంది. కానీ మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా, మీరు ఇది మీ ఫస్ట్ బిజినెస్ అయి ఉండాలి. అంటే 4-5 బిజినెస్ ఉన్నాక వాళ్ళకి ఇలాంటివి ఇవ్వరు. మీ ఫస్ట్ బిజినెస్ ఉంటే మీరు ఒక మంచి ఐడియాతో వెళ్తే మాత్రమే మీకు ఇది వస్తుంది. సో ఇది ఒక మంచి అవకాశం. అంటే ఎప్పటి నుంచో స్కీమ్ ఉంది కాబట్టి మీ అందరికి తెలుసుండొచ్చు, తెలియకపోయిండొచ్చు. కొత్తగా తెలుసుకునే వాళ్ళైనా, పాత నుంచి అయినా, మీకు ఒక మంచి ఐడియా ఉంటే మీరు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మీ వల్ల ఇంకొంతమందికి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మంచిగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.